హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 25th జూన్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగా అయితే క్వశ్చన్ ఆఫ్ ద డే చూద్దాము. విచ్ ప్లేస్ ఈస్ నోన్ యాజ్ ప్యారడైజ్ ఆఫ్ ఎర్త్? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా కరెక్ట్ ఆన్సర్ కమెంట్ చేసిన వ్యక్తి పేరు నేను మన ఛానల్లో అయితే పబ్లిష్ చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం అడిగిన క్వశ్చన్ ఫ్రెండ్స్, విచ్ ప్రైజ్ ఈస్ నోన్ యాజ్ ది నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? కరెక్ట్ ఆన్సర్ గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గా పిలుస్తారు ఫ్రెండ్స్. మన కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 2 minutes క్విక్ రివిజన్ అయితే కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. జస్ట్ లైక్ 2 minutes మ్యాగీ లాగా, సో దట్ మనం మర్చిపోకుండా ఉండటం కోసం. ఇండియా టు స్టార్ట్ ఈ మెడికల్ వీసా ఫెసిలిటీ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ బంగ్లాదేశ్ ఫ్రెండ్స్. హూ ఇస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంసీ చైర్మన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్? Correct answer is Sanjaya Mariwala. And next question కి మనం move on అవుదాం. Who is the winner of Blue Planet Prize? Correct answer is option A, IPBES. Next question friends. The Public Examinations Act 2024 came into effect. According to this act, fine up to rupees dash lakhs for individuals involved in cheating. Correct answer is option D, 10 lakhs. 53rd GST Council meeting under chairmanship of Union Minister for Finance and Corporate Affairs Nirmala Sitharaman held in New Delhi. She is a member of Rajya Sabha member Karnataka state ni represent chestunnaru Nirmala Sitharaman. Who is the CEO of Indian Trade Promotion Organization? Correct answer is option B, Pradeep Singh Karola. What is the India's rank in global domestic airlines market? So correct answer is థర్డ్ ర్యాంక్. సో గ్లోబల్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మార్కెట్లో ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ యుఎస్, సెకండ్ చైనా. తజికిస్తాన్ గవర్నమెంట్ బ్యాన్స్ హిజాబ్ అండ్ అదర్ అలైన్ గార్మెంట్స్. వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ తజికిస్తాన్? సో తజికిస్తాన్ గవర్నమెంట్ హిజాబ్ అండ్ అలైన్ గార్మెంట్స్ని ఇక్కడైతే బ్యాన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ తజికిస్తాన్ క్యాపిటల్ అడుగుతున్నారు. తజికిస్తాన్ క్యాపిటల్ దుషాంబే. వాట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 23rd of June? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆల్. నేషనల్ విడోస్ డే, నేషనల్ టైప్ రైటర్స్ డే అండ్ అలానే పబ్లిక్ సర్వీస్ డేని మనము 23rd June కి సెలబ్రేట్ చేసుకుంటాము. రేర్ అడ్మిరల్ నెల్సన్ డిసూజా హ్యాస్ టేకెన్ ఓవర్ హ్యాస్ కమాండెంట్ ఆఫ్ మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెల్సన్ డిసూజా గారు మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి కమాండెంట్ గా ఛార్జెస్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో వీరికన్నా ముందు ఎవరున్నారు అన్నట్లయితే ఎయిర్ వైస్ మార్షల్ వివేక్ బోరియా గారు ఈ ప్లేస్ లో అయితే ఉండేవాళ్ళు. అండ్ ఇక్కడ మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పూణే. నెక్స్ట్ క్వశ్చన్. ద గవర్నమెంట్ మానిటైజ్ డాష్ lakh crores in financial year 2024 under the national monetization pipeline. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 1.56 lakh crores అనేవి ఇక్కడ మానిటైజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ గెట్స్ నేషనల్ అవార్డ్ ఫర్ అటల్ పెన్షన్ యోజన ఇంప్లిమెంటేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ ఈజ్ స్పాన్సర్డ్ బై కేవీజీబీ? సో కేవీజీబీ స్పాన్సర్డ్ బ్యాంక్ ఎవరు అన్నట్లయితే కెనరా బ్యాంక్ ఫ్రెండ్స్. సో కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ కి నేషనల్ అవార్డ్ అనేది వచ్చింది అటల్ పెన్షన్ యోజనని ఇంప్లిమెంట్ చేయడంలో. వాట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 24th of June? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ డిప్లొమసీ. ఇక్కడ నేషనల్ ఎన్విరాన్మెంట్ డే మనము 5th of June కి మనమైతే సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో వరల్డ్ ఉమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇక్కడతో క్విక్ రివిజన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన యాక్చువల్ కరెంట్ అఫైర్స్ సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్? ఆప్షన్ ఏ, July 11th. ఆప్షన్ బి, June 24. ఆప్షన్ సి, June 22. ఆప్షన్ డి, June 23. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, June 22. వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డేని మనము June 22న మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ ఇయర్ థీము ఎంపవరింగ్ ద వరల్డ్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ అవర్ రెయిన్ ఫారెస్ట్స్. అండ్ రిమైనింగ్ డేట్స్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేది 23rd of June మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇయర్ థీమ్ లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్స్ ఇన్ డిప్లొమసీ సెలబ్రేటెడ్ ఆన్ 24th June. అండ్ వరల్డ్ పాపులేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ July 11th. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్.
నర్సీపట్నం ఎమ్మెల్యే సి అయ్యన్న పాత్రుడు elected Speaker of Andhra Pradesh Assembly. Pathrudu belongs to which of the following political party? Option A, YSR Congress Party. Option B, Telugu Desam Party. Option C, Janasena Party. Option D, BJP. Correct answer is option B, Telugu Desam Party. Kozhikode made history by becoming the first UNESCO city of literature in India. Kozhikode city is located in which state? Option A, Tamil Nadu. Option B, Maharashtra. Option C, Uttar Pradesh. Option D, Kerala. Correct answer is option D, Kerala. So, city mayor M. Beena Phillips announced that June 23rd will be celebrated annually as City of Literature Day. So, ఈ క్వశ్చన్కి సంబంధించి స్టాటిక్ గమనిద్దాము. సో యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది ఫ్రెండ్స్. అండ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జింగ్ క్యూ. అండ్ యునెస్కోలో 194 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి అండ్ 12 అసోసియేట్ మెంబర్స్ ఉన్నారు. And next question friends, according to United Nations Conference on Trade and Development, foreign direct investments to India in 2023 decreased by what percentage compared to 2022? Option A, 43%. Option B, 45%. Option C, 53%. Option D, 33%. Correct answer is option A, 43%. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 2022తో కంపేర్ చేస్తే 2023లో మనకి 43% అనేవి తగ్గాయి ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అని గమనించండి. యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి మనము స్టాటిక్ పాయింట్స్ గమనించినట్లయితే హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ సెక్రటరీ జనరల్ రెప్కా గ్రెయిన్స్పాన్. అండ్ ఈ ఆర్గనైజేషన్లో టోటల్ 195 మెంబర్ స్టేట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, Union Home Minister and Minister of Corporation Sri Amit Shah inaugurated the Fast Track Immigration Trusted Traveller Program at Terminal 3 of Indira Gandhi International Airport. Where is Indira Gandhi International Airport located at? Option A, Hyderabad. Option B, Chennai. Option C, Delhi. Option D, Mumbai. Correct answer is option C, ఢిల్లీ. సో అమిత్ షా గారికి సంబంధించి మనము స్టాటిక్స్ చూసినట్లయితే అమిత్ షా ఫుల్ నేము అమిత్ అనిల్ చంద్ర షా, బీజేపీ పార్టీకి సంబంధించిన లీడరు. ప్రస్తుతం యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి అండ్ అలానే మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్కి సంబంధించి ఇక్కడైతే హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. అండ్ అలానే వీరి కాన్స్టిట్యున్సీ వచ్చేటప్పటికి గాంధీనగర్, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ బజరంగ్ పునియా suspended by NADA for anti-doping rules violation. Bajrang Punia belongs to which sport? Option A, weightlifting. Option B, boxing. Option C, javelin throw. Option D, wrestling. Correct answer is option D, wrestling. సో ఒలింపిక్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బజరంగ్ పునియా గారు ఇక్కడైతే సస్పెండ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, నాటా ద్వారాగా. దట్ మీన్స్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ద్వారాగా వీరు యాంటీ డోపింగ్ రూల్స్ని వైలేట్ చేయడం వల్ల ఇక్కడైతే సస్పెండ్ అవ్వడం జరిగింది. అండ్ బజరంగ్ పునియా గారు ఏ స్పోర్ట్కి చెందిన వారు అన్నట్లయితే రెజ్లింగ్కి సంబంధించిన వారు ఫ్రెండ్స్. అండ్ నేషనల్ డోపింగ్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. అండ్ అలానే ఈ ఆర్గనైజేషన్కి హెడ్ ఎవరుంటారు అన్నట్లయితే ఎవ్రీ టైము చైర్మన్గా మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటారు ఫ్రెండ్స్. ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎవరు అన్నట్లయితే బి నాగేంద్ర. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, who has won the Spanish Grand Prix 2024 Formula 1 driving championship? Option A, George Russell. Option B, Max Verstappen. Option C, Lando Norris. Option D, none. Correct answer is option B, Max Verstappen. World's first Asian king vulture conservation and breeding center located in dash. Option A, Kanpur. Option B, Prayagraj. Option C, Maharajganj. Option D, Lucknow. Correct answer is option C, Maharajganj. So, Maharajganj, Uttar Pradesh is going to become the world's first Asian king vulture conservation and breeding center. So, ఈ vulture నే రెడ్ హెడెడ్ vulture అని కూడా పిలుస్తారు.
నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. The Military College of Telecommunication Engineering of the Indian Army and the Society for Applied Microwave Electronics Engineering and Research signed a MOU to collaborate on next generation wireless technology for dash. Option A, Indian Army. Option B, Indian Navy. Option C, Indian Air Force. Option D, none. Correct answer is ఆప్షన్ ఏ, ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీ కోసము ఇక్కడైతే నెక్స్ట్ జనరేషన్ వైర్లెస్ టెక్నాలజీని అయితే ఇక్కడ తయారు చేయడం కోసం మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ అలానే సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ రెండు కొలాబరేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ గమనించండి. అండ్ అలానే ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు అన్నట్లయితే మనోజ్ పాండే అండ్ ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎండి అండ్ సిఇఓ ఆఫ్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా. ఆప్షన్ ఏ, సంజయ మరివాలా. ఆప్షన్ బి, గిరీష్ తంతి. ఆప్షన్ సి, సుధాకర రావు పాప. ఆప్షన్ డి, గౌరవ్ బెనర్జీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, గౌరవ్ బెనర్జీ. సో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాకి ఎండి అండ్ సిఇఓగా ఛార్జ్ తీసుకుంది ఎవరు అన్నట్లయితే గౌరవ్ బెనర్జీ ఫ్రెండ్స్. అండ్ వీరు ఎవరి ప్లేస్లో ఛార్జెస్ తీసుకున్నారు అన్నట్లయితే ఎన్పి సింగ్ ప్లేస్లో అయితే వీరు ఛార్జెస్ తీసుకోవడం జరిగింది. సో ఈ ఎన్పి సింగ్ గారు ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అయితే ఇక్కడ ఛార్జెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.